హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఈలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. హల్లెలూయా. చూడండి, దేవుడు బోధించడానికి, గొప్ప విషయాలు తెలియజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనకేం కావాలంట? వినే శక్తి. వారు వినుటకు వారికి శక్తి కొలది. చదవమ్మా, అక్కడ ఏముంది? వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఈలాంటి వారికి వినుటకు శక్తి కలిగినందుకు కొలది టీచింగ్, యూనో, యాజ్ దే వర్ ఏబుల్ టు హియర్ మోర్. అంటే ఇక్కడ చూసుకుంటే ఈ 12 మందిలో ఎవరికీ రోగం లేదు, అవునా? అయినప్పటికీ వాళ్ళు వింటున్నారంట. ఇక్కడ చూస్తే ఒక్కొక్కసారి నీకు వచ్చే ఆ కష్టాలు, రోగాలు కూడా నీ చెవులు, అవునా, తెరవబడ్డానికేమో. హల్లెలూయా. యూనో, వినే సామర్థ్యము ఉంటేనే దేవుడు నీతో మాట్లాడగలడు, ఏదైనా చేయగలడు. యూనో, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు హియర్, అన్నీ వింటావు కానీ దేవుని వాక్యం వినడానికి మనకి సామర్థ్యం కావాలంట. అందుకనే మన ప్రార్థనా జీవితంలో మనము దేవుణ్ణి కొన్ని సామర్థ్యాలు దేవుని చేతిలో ఉంటాయి. మనం అడగాల, ప్రభువా నాకు వినే సామర్థ్యం కావాలా. నీకు ఎప్పుడైతే వినే సామర్థ్యం పెరుగుతుందో నీకు దేవుని వాక్యంలోంచి గొప్ప విషయాలు దేవుడు బోధిస్తాడు. నీకు వినే సామర్థ్యం లేకపోయినా నువ్వు బైబిల్ చదువుతున్నావు అనుకోండి, నీకేం అర్థం కాదు. నామకార్థంగా చదువుతుంటే దేవుడు ఇక్కడ చూస్తే అనేకమైనటువంటి మరి వినే సామర్థ్యం కొలది వాడు కొంతమందికి ఉపమాన రీతిగా చెప్పాడంట. అయితే వీళ్ళందరిలో మనం చూసుకుంటే వాళ్ళు వింటున్నారు కానీ ఉపమాన రీతిగానే వింటున్నారు. వాళ్ళకేం మర్మాలేం బోధించబట్లే, ఏం ఉపయోగపట్లే. అయితే వాళ్ళు వినే కొలది వాళ్ళకి ఎన్ని బోధించినప్పటికీ కూడా 34 చదవమ్మా. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు వారి శిష్యులకు అన్నిటినీ విశదపరిచాడంట. హి వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. అంటే పరలోక రాజ్యము ఏ విధముగా పనిచేస్తుంది, ఏ విధముగా అద్భుతాలు జరుగుతాయి, ఏ విధముగా. చూడండి, మనకి ఈ భూమి మీద ఏదన్నా కావాలి అంటే మన యొక్క మదర్, ఫాదర్ కానీ లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తిపరులు అయ్యి వాళ్ళకి డబ్బు ఉంటే నీకు ఆ డబ్బు వస్తుంది. లేకపోతే నువ్వు చదువుకొని నీవు కష్టపడి సంపాదించుకోవాలా. అయితే వీటన్నిటికంట మరి వీటిని చేసిందే దేవుడు. అటువంటి దేవుడే నీతో సహవాసం కలిగి ఉండి ఆయన నుంచే నీకు అన్నీ ఇవ్వాలని, ఇంకా సమృద్ధిగా ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి దానికి మనకి విశ్వాసం కావాలి. దేవుడి నుంచి ఏమైనా పొందుకోవాలంటే విశ్వాసం కావాలి. మరి విశ్వాసం అనేది మనకి రావాలంటే వినాల. దేవుని వాక్యము వినుట వల్ల విశ్వాసం వస్తుంది. నీకు వినే సామర్థ్యము ఎంత వింటావో దేవుడు అన్ని మర్మాలు బోధిస్తాడు. అప్పుడప్పుడు నీ జీవితంలో నువ్వు ఎదగాలి, గొప్ప కార్యాలు చేయాలా, అవునా, నీవు బాగా ఆశీర్వదించబడాలా అని నీకు ఆశ ఉన్నట్లయితే నీకు ఒకటే అడగాలి నువ్వు దేవుడి నుంచి, ప్రభువా నాకు వినే సామర్థ్యం. వీళ్ళందరిలో 12 మందికి అందరికీ విశదపరిచినా ఒకడికి వినే సామర్థ్యం లేదు, యోధా ఇస్కరియోతు. అవునా, హి కుడెంట్ హియర్. అది దేవుడిస్తాడు. అందుకే ఎవరికైతే ఈ దేవునితో సహవాసం ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే దరిద్రం కానీ, అప్పు కానీ, కష్టము కానీ, వ్యాధి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. అసలు దేవుడు ఏం చెప్తున్నాడు విందాం. ఎందుకంటే ఈ దేవుడు మాట్లాడే దేవుడు. నీ కష్టాలను తీర్చు దేవుడు, నీ అప్పులు తీర్చు దేవుడు, నీ రోగములను స్వస్థపరచు దేవుడు, నీ బాధలన్నింటినీ తీసేసే దేవుడు అన్నమాట.
బైబిల్లో కూడా ఆయన రాశాడు, నేను గొర్రెలకు సమృద్ధి గల జీవం ఇవ్వడానికి వచ్చాడంట. నిశ్చయముగా మన బలహీనతలను వ్యసనములను భరించాడంట. హీ వాంట్ టు గివ్. మరి ఆ దేవుడి నుంచి మనం ఏదైనా పొందుకోవాలి అంటే వినే సామర్థ్యం కావాలా. ఇది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు. నీ జీవితాంతము ఈ భూమి మీద ఉన్నంత కాలము నీకు ఆ వినే సామర్థ్యం అనేది ఉండాలి. లేదనుకోండి నీ జీవితం ఆగిపోతుంది. ఉద్యోగ సభలు కూడా ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే ఉద్యోగం వచ్చి మళ్ళీ ఆగిపోయింది అనుకోండి. నీవు దేవుడి నుంచి ఎప్పుడైతే ఇక వినే సామర్థ్యాన్ని కోల్పోతావో ఇక నీ జీవితంలో ఎదుగుదల ఉండదు. దేవుడు ఏ కాలానికి ఏమివ్వబోతున్నాడో, అందుకే దేవుడు ఏమంటాడంటే అనుదిన ఆహారం ఇస్తాడంట. ఆయన మనకి పరలోక ప్రార్థనలో ఉంటుంది, మా అనుదిన ఆహారం మాకు దయచేయము. చూడండి, దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అనమాట, ఎవ్రీ డే. అందుకే ఆయన ఇజ్రాయేలీలకి ఆకాశము నుండి మన్నా కురిపించినప్పుడు అది ఒక రోజుకే పనిచేస్తుంది. ఒకవేళ మరుసటి రోజుకి దాచుకుంటే ఏమైపోతుంది? అది కుళ్ళిపోతుంది. యూనో, అంటే ప్రతిరోజు ఆయన నుంచి తీసుకునే అలవాటు ఉండాలన్నమాట. మన జీవితంలో ప్రతి నెలకి, ప్రతి 6 నెలలకి, సంవత్సరానికి మనకు ఒక వర్తమానం పెట్టాడనమాట. అది పెట్టినప్పుడే మనం ఆయన ప్రణాళికలోకి వెళ్తాం. నీవు వినే సామర్థ్యం ఉన్నప్పుడు దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు. లేకపోతే కొంతకాలానికి ఏమవుతుందంటే, చూడండి, ఏదైనా నది ప్రవహిస్తేనే నీళ్లు ఫ్రెష్గా ఉంటాయి. ప్రవహించకుండా ఏదైనా ఒక గోతులో అలాగే పెట్టేసామనుకోండి, అందులోకి పురుగులు, ఈగలు, దోమలు అన్నీ చేరి వాసన వస్తుంది. యూనో, స్మాల్ పాండ్స్ స్టింక్. ఫ్లో ఉంటేనే ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. అందుకనే ఈ వినే సామర్థ్యం అనేది ఉన్నప్పుడు దేవుడు నీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఇస్తాడు. మరి నేను నా సంఘాన్ని దేవుడు మొదలుపెట్టు అని చెప్పినప్పుడు నేను ప్రతి సంవత్సరం వింటాను, ఈ సంవత్సరం ఏం చేయాలి, ఈ నెల ఏం చేయాలి. అందుకే దేవుడు వ్యాధి లేమే అనే దర్శనమిచ్చాడు. తర్వాత ఆఖరి శత్రువు మరణం సంఘం పాదాల కిందకి రావాలని, తర్వాత శత్రువులందరూ పాదాల కిందకి వస్తేనే కానీ ఆయన రాడు అని ఒక కొత్త విషయాలు ఆయన సంఘానికి బయలుపరిచాడు. లేకపోతే రాకడ విషయమే మనం కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళం. అవునా, ఎప్పుడు వస్తాడు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అని ఆ యొక్క దాంతో నేను తృప్తి చెందలే. ప్రపంచమంతా తెలుసు అది, నేను దాంతో తృప్తి చెందలే. దేవుడిని ఇంకా వినాలి ప్రభువా, నీవు కొత్త విషయాలు బయలుపరిచేవాడు, నీవు అనేక బయలుపరచాడు అన్నప్పుడు ఆయన సమస్త శత్రువులు పాదాల కిందకు వస్తే కానీ నేను సంఘము కొరకు రాను రెండోసారి అనేది బయలుపరిచాడు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? అంటే వినే సామర్థ్యము నువ్వు కోల్పోతే ఏం కోల్పోయినట్టో తెలుసా? దేవుడి నుంచి కనెక్షన్ కోల్పోయినట్టు. యు ఆర్ ఫీడింగ్ ఆన్ ఓల్డ్ థింగ్స్. పాత వాటివై నువ్వు భోంచేస్తున్నావు అనమాట. దేవుడు కూడా పాతవి నువ్వు తింటున్నావంటే అవి పాతవి కుళ్ళిపోయినవి. అంటే నీ ఆత్మలో నీకు అభివృద్ధి ఉండదు. యూ విల్ నాట్ గ్రో ఇన్ యువర్ స్పిరిట్. ఆత్మ క్షీణించినప్పుడు మనిషి క్షీణించిపోతాడు. ఆత్మీయంగా పరిష్కారం ఉండదు. ఏ సంఘం అయితే పరిష్కారం అవ్వాలో ఆ సంఘం పరిష్కారం అవ్వలే. అందుకని యేసుప్రభువు వారు కేవలము వినే సామర్థ్యంతో కూడా ఆయన ఆపలే. నువ్వెంత వింటున్నా అన్నీ వినిపించి ఆ తర్వాత ఏం చేశాడో చూద్దాం. తర్వాత వచనం చదవం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. హల్లెలూయా.
రైట్. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు విను సామర్థ్యము ఉండే కొలది వారికి అన్ని విషయాలు విశదపరచి ఏమని చెప్తున్నాడు, మరి ఈ విన్న వాటితో వారు ఏం చేశారో చూస్తున్నాను అన్నమాట. అవునా, ఈ విన్నవి నీకు ఉపయోగపడుతున్నాయా లేదా? అవునా, ఆత్మీయ విషయాలు కేవలం ఆత్మీయ విషయాల్లోగా ఉండాలా, లేక అవి శరీరరీతిగా కూడా పనిచేస్తాయా? చాలామంది అడుగుతారు. ఆత్మీయంగా ఆశీర్వాదం, ఆత్మీయ బ్లెస్సింగ్, స్పిరిచువల్ అని శరీరాన్ని ఆత్మని విభజించేశారు. నో, శరీరము ఆత్మ విభజిస్తే మరణం. హల్లెలూయా. ఇఫ్ యూ డివైడ్ ద ఫిజికల్ థింగ్స్ అండ్ ద స్పిరిచువల్ థింగ్స్, ఇట్ ఈస్ డెత్. ఆత్మ శరీరము కలిస్తే ఏంటో తెలుసా? ప్రాణము. ఆత్మీయ విషయాలు అంటారు, శరీర విషయాలు పక్కన పెట్టేస్తారు అన్ని లోకం అనుకొని. ఆత్మకి శరీరానికి కనెక్షన్ లేనట్టే మాట్లాడుతూ ఉంటారు. ఆత్మ శరీరం కనెక్షన్ లేకపోతే దాన్ని ఏమంటారు? మరణము. అవునా, శరీరం వినబడుతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. ఓన్లీ ఆత్మీయంగా బ్లెస్ అవ్వాలా అని జనాలు చెప్తున్నందుకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఆత్మీయంగా ఎవరు బ్లెస్ అవ్వాలా? కానీ ఆత్మీయంగా బ్లెస్ అవుతే కానీ శారీరకంగా బ్లెస్ అవ్వరు. హల్లెలూయా. అవునా, యూనో, టు యువర్ మౌత్, ఆత్మ అంటే నోరు, శరీరం అంటే కడుపు. యూనో, అంటే ఆత్మలో బ్లెస్ అవ్వందే నువ్వు శరీరంలో బ్లెస్ అవ్వలేవు. రెండాటిని విడదీయకూడదు. నెవర్ డివైడ్ స్పిరిచువల్ థింగ్స్ అండ్ ఫిజికల్ థింగ్స్. నెవర్. దేవుడు విడదీయలేదు రెండాటిని. ఆ రెండాటిని కలిపితే ప్రాణం అన్నాడు, రెండాటిని విడదీస్తే మరణం అన్నాడు. సంఘము చాలామంది వాటిని విడదీసేశారు. ఓన్లీ స్పిరిచువల్గా ఎలా ఉన్నారు మీరు, ఆత్మీయంగా ఎలా ఉన్నారు, ఆత్మీయ ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయి, ఆత్మలో ఎలా ఉన్నారు మీరు, ఆత్మీయ జీవితం ఎలా ఉందంటారు. అంటే శరీరంలో రోగం వచ్చినా పర్లే, కుళ్ళిపోయినా పర్లే, అడుగుదంటున్నా పర్లే, ఆత్మలో బాగుంటే చాలు. అదేంటో అర్థం కాదు. ఆత్మని శరీరాన్ని విడదీస్తే జరిగేదేంటి? మరణం. అందుకే చాలామంది వాళ్ళ జీవితాల్లో ఏం కనపడదు అన్నమాట. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కలిగిన వాళ్ళని చూసి, కేవలము ఆత్మలో బ్లెస్ అవుతున్న వాళ్ళని చూసి అవతలోడు ఇంపాక్ట్ రాడు కూడా, మీ దగ్గరికి రాడు. అందుకే సమాజంలో ఆత్మీయ అభివృద్ధి పొందుతున్న సంఘాల కంటే డబ్బున్న వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అవునా, దే గివ్ మోర్ ఇంపార్టెన్స్. ఎవరైనా సరే ఇప్పుడు సమాజంలో చూస్తే సంఘాల కంటే ఎక్కువ శరీర సంబంధమైన వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకు? ఆత్మకి ఆత్మీయ విషయంలో ఆశీర్వదించబడితే శరీర విషయంలో ఆశీర్వదించబడమేమో అని ఆ రెండాటిని విడదీసేశారు చాలామంది. నో, నీవు శరీరంగా అభివృద్ధి చెందాలంటే ఆత్మలో అభివృద్ధి చెందితేనే నువ్వు శరీరరీతిగా అభివృద్ధి చెందుతావు, లేకపోతే అభివృద్ధి ఉండదు. మరి వినే సామర్థ్యము వచ్చిన తర్వాత నీవెంతవరకు, మరి వినుట వల్ల ఏమొస్తుందండి? విశ్వాసం. సో సరే, ఈ వినేసి విశ్వాసము, నీ విశ్వాసం ఎంతవరకు ఉంది? ఇక్కడ వీళ్ళందరూ వింటున్నారు, వీళ్ళందరికీ విశ్వాసం ఉందా లేదా? శిష్యులకి ఉంది. ఎంత విశ్వాసం ఉంది? సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించేటంత విశ్వాసం ఉంది వీళ్ళందరికీ, ఈ 12 మందికి. ఆల్ దిస్ 12 పీపుల్ హ్యావ్ ఫెయిత్ సో దట్ దే క్యాన్ లీవ్ ఎవ్రీథింగ్. దే కుడ్ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో జీసస్. వారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించేటంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఒక పరిస్థితిలో వాళ్ళతో ఏమంటున్నాడంటే, మీ విశ్వాసం ఏమైంది, మీ విశ్వాసం ఎక్కడ అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన దృష్టిలో విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈస్ ఫెయిత్ ఇన్ జీసస్? మనం ఏంటి? నువ్వు మార్మన్స్ పొందావా, యేసుప్రభుని నమ్ముకున్నావా, బాప్తిజం పొందావా, అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. ఇక్కడ ఆయన వెంబడించి ఆయన్ని ఫాలో అయిపోతూ, అవునా, వినే సామర్థ్యం అయ్యి కొలిది చెప్పి, ఇక్కడ ఒక శరీర సంబంధమైనటువంటి ఒక విషయంలో వారు ఫెయిల్ అయినందుకు ఏమంటున్నాడు? మీ విశ్వాసము ఎక్కడ? హీఈస్ క్వశ్చనింగ్ దర్ ఫెయిత్. దెన్ వాట్ ఈజ్ ఫెయిత్ ఇన్ జీసస్ మైండ్? అంటే యేసు మనస్సులో విశ్వాసం ఏంటి? దెన్ వాట్ ఈజ్ ఫెయిత్? ఇక్కడ వారిని కావాలని ఆయన ఒక పడవలో పెట్టి మీరు ముందు వెళ్ళిపోండి అని చెప్తాడు. అవునా, వారితో పాటు వెళ్తూ ఉంటాడు పడవలో. చూద్దాం అక్కడ ఏం జరిగిందంటే, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. చూడండి, వాళ్ళకి చిన్న సమస్య రాలేదంట, పెద్ద తుఫాన్ అంట. అవునా, పెద్ద తుఫాను వచ్చి మరి ఆ యొక్క పడవ నిండిపోతే ఇక నెక్స్ట్ జరిగేది ఏంటండి?
మునిగిపోతే వాళ్ళ మైండ్లో ఏముంటుంది? మరణము, డెత్. ద నెక్స్ట్ థింగ్ దే ఆర్ హ్యావింగ్ ఈజ్ డెత్. వారికి విశ్వాసం ఉందా? ఉంది. వారికి విశ్వాసం. ఎంత విశ్వాసం ఉంది? సమస్తాన్ని, కేవలం దశంభాగం ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు, సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించేటంత విశ్వాసం ఉన్న శిష్యుల్ని ఆయన ఏమంటున్నాడంటే చూద్దాం. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నారంట. దే ఆర్ గెటింగ్ డిస్ట్రాయిడ్. మరి సంఘంలో అనేక మంది నాశనం అయిపోతున్నారు, రోగాల చేత, వ్యాధుల చేత, అప్పుల చేత, అనేక మంది భయాలతో. క్రైస్తవులేంది అందరూ నశించిపోతున్నారు. ఎవరికి అర్థం కావట్లే. క్రైస్తవులకి ఏం చేయాలో అర్థం కావట్లే. దేవుడు నమ్ముకున్నా పరలోకానికి వెళ్తావు, కరెక్టే. వీళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళిన వాళ్ళే. కానీ దేవుడు ఆ పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆయన వారిని ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో అంటున్నాడంట. మీరెందుకు భయపడుచున్నారు? వై ఆర్ యూ స్కేర్డ్? ఇంకను మీరు నమ్మిక లేకయున్నారా? మీ విశ్వాసం ఎక్కడ? అంటే ఏంటి? ఆ తర్వాత ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. చూడండి, విశ్వాసం ఉన్నా సరే అనేక సార్లు సమస్య వచ్చినప్పుడు భయపడిపోతాం. అవునా? నువ్వెంత విశ్వాసమైనా నీ రిపోర్ట్లో క్యాన్సర్ వచ్చిందంటే ఇంకెందుకులే, హల్లెలూయా, యూనో, నీ రిపోర్ట్లో ఏదన్నా ఒక ఎయిడ్స్ కనపడ్డది దానికి ఎలా వచ్చిందో తెలియదు. సమ్ ప్రాబ్లం కమ్స్. నీకు అసలు నువ్వు క్రైస్తవుడు అన్నట్టు ఉంటుంది అనమాట నీ పరిస్థితి. నీ ఉద్యోగం పోతుందని న్యూస్ వచ్చినప్పుడు యూ గెట్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్. అప్పుడు కదిలిపోతాం. అయితే వీళ్ళ యొక్క విశ్వాసము ఎక్కడి దాకా వచ్చిందంటే, వీళ్ళ విశ్వాసం ఉన్న యేసుని నమ్ముతున్నా సరే మేము చనిపోయేటంత పరిస్థితి వచ్చింది వాళ్ళకి. కాబట్టి దేవుడు ఆ విశ్వాసంతో సంతృప్తి చెందట్లే. కేవలం యేసుని నమ్మి ఆయన యొక్క విషయాలన్నీ విని ఉండటం చేత సమృద్ధి చెందట్లే. నువ్వు బైబిల్ పట్టుకొని గుడికొచ్చి బైబిల్ చదువుతూ ఉండు, బుద్ధిగా ఉండి రాసేసుకుంటుంటే సాటిస్ఫై అవ్వడం దేవుడు. వాళ్ళందరూ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి ఆయన వెంబడెత్తన్నా ఆయన సాటిస్ఫై అవ్వలే. ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్. పక్కనతో చెప్పు, నీతో దేవుడు తృప్తి చెందలేదు అనండి. గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యూ. నువ్వు అనుకుంటున్నావేమో, నేను వినేస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నాకు విశ్వాసం ఉంది, నేను పరలోకానికి పోతా. నో, నువ్వు పరలోకానికి వెళ్తావు, 100% వెళ్తావు, నేను రాసిస్తాను. కానీ దేవుడు నీతో సంతృప్తి చెందటం లే. గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యూ. గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ పీపుల్. వారితో ఆయన తృప్తి చెందలే. ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఏంటి మీ విశ్వాసం ఎక్కడ అంటున్నాడు? అదేంటి ప్రభు, మమ్మల్ని విశ్వాసం లేదంటావా? సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు పిలిచిన వెంటనే వెంబడిచ్చేస్తున్నావు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా దినం అనక నిన్నే వెంబడిస్తున్నావు, అయినా మాకు విశ్వాసం లేదంటావు ఏంటి? మరి దేవుడిని నమ్మడం విశ్వాసం కాదా? పరిశుద్ధంగా జీవించడం విశ్వాసం కాదా? నేను పరిశుద్ధంగానే జీవిస్తాను, నీతోనే ఉన్నాం, అసలు పాపం అంటేటో మాకు తెలీదు, అంత పరిశుద్ధంగా జీవిస్తున్నాం మేము, నీతో పాటు ఉన్నాం, నేనే నమ్మాం, అయినప్పటికీ మీ విశ్వాసం ఎక్కడంటావు ఏంటి? దెన్ వాట్ ఈస్ ద గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఫెయిత్? God is expecting a fearless faith. Hallelujah. A fearless faith. విశ్వాసం ఉంది, కానీ ఎటువంటి విశ్వాసం కావాలంట? భయము లేని విశ్వాసం. God is expecting a fearless faith. పక్కనతో చెప్పండి, దేవుడికి భయం లేని విశ్వాసం కావాలని చెప్పండి. God is expecting a fearless faith. మరి ఈ భయం లేని విశ్వాసం ఎప్పుడు వస్తుంది? హౌ విల్ యూ గెట్ ఎ ఫియర్లెస్ ఫెయిత్? భయం లేని విశ్వాసం ఎప్పుడు వస్తుంది? అందరికీ ఉంటుంది విశ్వాసం, ఎవరికి ఉండదు? ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది విశ్వాసం. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ఫెయిత్. ప్రతి క్రైస్తవుడు పరలోకానికి వెళ్తాడు. నీవు ఆయన నమ్ముకొని ఆయన మార్గాన్ని నీవు జీవిస్తే నువ్వు వెళ్తావు పరలోకానికి. కానీ దేవుడు దాంతో సంతృప్తి చెందటంలే. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దాట్. గాడ్ ఈజ్ టెల్లింగ్,
నీ విశ్వాసంతో నువ్వేం చేస్తున్నారు? మీ విశ్వాసం ఎక్కడా? ఏమైంది మీ విశ్వాసం? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? అంటే ఇంకేం చేయాలి ప్రభువా? నిన్ను నమ్మాము, పరిశుద్ధంగా జీవిస్తున్నాము, ఎంట కూర్చున్నాము, సామర్థ్యం ఇనే కొలది తింటున్నాము, 3 రోజులు తిండి తిప్పలు లేకుండా ఇంకేం కావాలా? 3 రోజులు తిండి తిప్పలు లేకుండా ఈయన ఆయన సంస్థాన్ని విడిచి వెంబడిస్తున్నా సరే మీ విశ్వాసం ఎక్కడ అని తిడుతున్నాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, మనల్నే అనండి. హల్లెలూయా. Sometimes God is telling this to Christians. Where is your faith? అంటే ఏంటి? దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 2 things. పక్కనతో చెప్పండి, 2 విషయాలు విశ్వాసం నుంచి ఆయన కోరుకుంటున్నాడని చెప్పండి. 2 things God is expecting. 2 things, 2 విషయాలు. ఒకటి, ఆ తుఫాన్లో ఆయనతో పాటు పడుకోనన్నా పడుకోవాలా కామ్గా, లేకపోతే లేచి ఆ గాలిని గద్దించాలా. హల్లెలూయా. 2 things God is expecting. 2 things from faith. పక్కనతో చెప్పండి, నీ విశ్వాసం నుంచి దేవుడు 2 విషయాలు కోరుకుంటున్నాడు అని చెప్పండి. హల్లెలూయా. either sleep well or stand up and rebuke that sea. That's it. 2 things. నీవెంత విన్నావని కాదు, నీకెంత సామర్థ్యం ఉందని కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి నీకు బైబిల్ తెలుసని కాదు, నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావని కాదు, నువ్వు ఎంతకాలం వెంబడిస్తున్నావని కాదు, ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నావు కరెక్ట్, ఎన్ని కావాలా? అవన్నీ ఉంటేనే విశ్వాసి అని నీకు పేరు వస్తుంది. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, బైబిల్ చదవాలా, ప్రార్థించాలా, దేవుడికి ఇవ్వాలా, అన్నీ చేస్తున్నా God is expecting your faith. Either to sleep, నువ్వెప్పుడు పడుకుంటావు, అందులో 2 విషయాలు. ఒకటి, ఆయనతో పాటు ఈ తుఫాన్లు ఇవి నన్నేమీ చేయవు అన్న ఉండాలా, లేకపోతే రెండవది ఏం చేయాలా? తుఫాన్ని గద్దించాలి. ఇంకొకటి, మొదటి విషయము నెరవేరాలంటే, మొదటిది ఏంటి? ఆయనలాగా కామ్గా ఉండాలంటే, ఆయనలాగా కామ్గా మొదటి విషయం నెరవేరాలంటే, ఇక్కడ మొదటిది నెరవేరితే రెండోది నెరవేరదు, రెండోది నెరవేరితేనే మొదటిది నెరవేరుద్ది. హల్లెలూయా. ఆ తుఫాను మీద, అలల మీద నీకు అధికారం ఉంటేనే నీవు ఆ తుఫాన్లో పడుకోగలవు. హల్లెలూయా. Unless you have authority on that, you cannot sleep in that storm. Unless you have authority on that storm, you cannot sleep in the storm. యేసు ప్రభు ఆ తుఫాన్తో పాటు అక్కడ చివరికి వెళ్ళిపోయేవారు 100%. వీళ్ళు కనుక కుయ్యో ఓర అనకపోతే ఆయన లేచి గద్దించేవాడు కాదు. వీళ్ళు కామ్గా పడుకుంటే ఆయన కామ్గా పడుకునేవాడు. కానీ ఆయన అద్దరికి వెళ్ళిన తర్వాత అందరూ సెకండ్ ఎత్తాడు, భలే విశ్వాసం మీద ఒక్కడు భయపడలేదు అంటాడు. హల్లెలూయా. అవునా కదా? హీ వుడ్ హావ్ గుడ్ గివెన్ సెకండ్. పీటర్, జేమ్స్, జాన్, ఆండ్రూ, గుడ్ ఫెయిత్. మీరు అసలు భయపడలే. కానీ ఎప్పుడు భయపడకుండా ఉంటామంటే దాని మీద మనకి అధికారం ఉన్నప్పుడు. సో వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఫెయిత్? గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ డొమినియన్ త్రూ ఫెయిత్. కేవలము విశ్వాసగా మర్మన్స్ పొందావా? బట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ డొమినియన్ ఫ్రమ్ ద ఫెయిత్. హల్లెలూయా. అంటే విశ్వాసము ఈ భూమిలో నిన్ను బాధపెట్టే దాని మీద అధికారము పొందే వరకు దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి సంతృప్తి చెందడు. గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఫెయిత్ until your faith dominates everything and controls everything. Your faith subdues everything. అంటే నీ విశ్వాసము నీకు ఇబ్బందులు కలిగే ప్రతిదీ అది కలక్కముందే నీకు దాని మీద ఏం కావాలా? అధికారము కావాలా. అప్పుడు దాకా దేవుడు గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఫెయిత్. అప్పుడప్పుడు మన సంఘము, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారంటే దర్శనము లేక. అవునా? నీ విశ్వాసంతో దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ ఫెయిత్? డొమినియన్. అంటే సమస్య రాకముందే నీకు ఆ సమస్య మీద ఏం కావాలా? అధికారం. యేసుప్రభు వారికి సమస్య వచ్చాక అధికారం ఉందా? ఆ సమస్య రాకముందే ఆయనకి అధికారం ఉందా దాని మీద? ఎస్.
ఇప్పుడు రోగం వచ్చాక నీకు అధికారం కావాలా, రోగం రాకముందే అధికారం కావాలా? రాకముందే. హల్లెలూయా. God wants you to have power on that sickness before you have that sickness. అంటే నీ జీవితంలో ఏ సమస్య రాకముందే ప్రతి సమస్య మీద నీకు అధికారం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు ఏమంటాడు? నీ విశ్వాసం మంచి విశ్వాసం అంటాడు. హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్. అంటే ఇంత గొప్ప విశ్వాసాన్ని మనకి గురి లేక ఏం చేయాలచ్చు ఈ విశ్వాసంతో అని మనకి గురి లేక ఈ విశ్వాసం ఆగిపోయింది. ఎక్కడితో ఆగిపోయింది? నమ్మి పరిశుద్ధంగా జీవించి పర్లోకం. వీళ్ళందరూ పరిశుద్ధంగా జీవిస్తున్నారు, తగింటున్నారు, ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నారు. 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నారు, బైబిల్ చదువుతున్నారు, అన్ని వెంబడిచ్చేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు హ్యాపీగా, గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దెమ్. నువ్వు అనుకోవచ్చు ఇక్కడితో దేవుడు అయిపోతుంది. నో, గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. నువ్వు ఎవరైనా అవ్వచ్చు. నో, నీ విశ్వాసము ప్రతి సమస్యను అవునా జయించే వరకు, అంటే ప్రతి దాని మీద అధికారము పొందుకునే వరకు దేవుడు ఆ విశ్వాసముతోటి సంతృప్తి చెందడు. ఎందుకు యేసుప్రభు వారిని చూసి దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎందుకన్నాడు? ఆయన తండ్రిని నమ్ముతున్నందుక? ఈజ్ ఈ జస్ట్ బికాస్ హీఈస్ బిలీవింగ్ ఇన్ గాడ్? ఆయన పరిశుద్ధంగా ఉంటున్నందుక? నో, అవన్నీ ఉన్నాయి ఆయనకి. ఎందుకు? ఎందుకంటే ఆయన విశ్వాసము దేనికి వాడుతున్నాడు? ఈ భూమి మీద ఉండే సమస్తాన్ని జయించడానికి ఆయన విశ్వాసాన్ని వాడి చూపిస్తున్నాడు గనక ఆయన యందు తండ్రి ఆనందించున్నాడంట. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, ప్రస్తుతం తండ్రిని యందు ఆనందించట్లేదని చెప్పండి. ఓకే, యూనో చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో ఆనందించరు. ఎందుకు? వాడు సరిగ్గా చదవట్లేదు, ఆర్డర్ చేస్తున్నాడు, అయినప్పటికీ తిని పెడతాడు. తినరా, తిను, ఏం చేస్తావు, తిను. అందరికీ చెప్తూ ఉంటాడు, వీడు చదవట్లేదండి ఈ మధ్య మరీ నాటిగా తయారయ్యాడు, అన్నీ కంప్లైంట్ చేస్తుంది టీచర్. చాలామంది జీవిస్తున్నారు మనుషుల్లాగా. తింటున్నాం, టెన్షన్గా తింటున్నాం, పంచినప్పుడు బతుకుతున్నాం, తింటున్నాం, ఉంటున్నాం, ఎందుకు బతుకుతున్నావు? తినడం కోసం, డబ్బుల కోసం తింటున్నావు, బతుకుతున్నావు. యువర్ లైఫ్ ఇస్ జస్ట్ లివింగ్, జస్ట్ మీడియాక్రేట్ లైఫ్. నీకు తృప్తి లేదు. అంటే దేవుడు విశ్వాసం ద్వారా ఏం కోరుతున్నాడు? ద డెవిల్ స్టోల్ ద విజన్ ఫ్రమ్ ద పారబుల్. దేవుడు సంతృప్తి చెందుతున్నాడు పైనుంచి? నో, గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యువర్ ఫెయిత్. నువ్వు బైబిల్ చదివేస్తున్నావు, ప్రార్థన చేసేస్తున్నావు, గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యువర్ ఫెయిత్. పక్కన చెప్పండి, దేవుడు నీ విశ్వాసానికి ఒక గురి ఇస్తున్నాడని చెప్పండి. గాడ్ ఈజ్ గివింగ్ యూ ఎ గోల్ టు యువర్ ఫెయిత్. దెర్ ఈజ్ అ డెస్టినేషన్ ఫర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి ఒక గురి ఉంది అని చెప్పండి పక్కన వాళ్ళకి. ఎస్, గాడ్ ఈజ్ గివింగ్ దిస్ డిసైపుల్స్ ఎ డెస్టినేషన్. ఇప్పుడు ఈ శిష్యులకి ఇంత బోధించి వాళ్ళకు ఒక గురిస్తున్నాడు. ఈజ్ గివింగ్ దెమ్ ఎ డెస్టినేషన్. ఇదిగోండి, ఇది విశ్వాసం అంటే. అప్పుడు పైన కూర్చున్న తండ్రి ఏమనుకుంటాడు యేసయ్యని చూసి? వావ్, ఈయన యందు నేను మరలా ఆనందిస్తున్నాను అంటాడు లోపల. హల్లెలూయా. ఎందుకోసము? బాగా బోధించినందుక, ఆయనకి తండ్రి మీద విశ్వాసం ఉన్నందుక. ఆ విశ్వాసంతో నాశనము చేసే దాన్ని ఏం చేసినట్టు? జయించినందుకు, నాశనం చేయకుండా దాన్ని ఆపేసినందుకు. హల్లెలూయా. ఇక్కడ నాశనం అయింది? అవ్వలేదు. నాశనం అయిపోయారు? ఎవరు నాశనం అవ్వలే. అయినప్పటికీ నాశనం చేసే దాని మీద అధికారము కలిగి ఉంటే తండ్రి నీ యందు ఆనందిస్తాడు. దెన్ గాడ్ లైక్స్ యువర్ ఫెయిత్ వెన్ యువర్ ఫెయిత్ డామినేట్స్. హల్లెలూయా. సో వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్? ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఏమంటాడు? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమనే సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఆయన వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలి సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకను చెప్పుకొండిరి. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని చూసి వీళ్ళెవరో 100 ఇళ్ళు కట్టి జనాలకి ఫ్రీగా పంచి పెడుతున్నారు, వీళ్ళెవరో అని చెప్పుకోవాలి నీతోటి. హల్లెలూయా. దట్ షుడ్ బి దేర్. ఆశ్చర్యపోవాలి నీ విశ్వాసాన్ని చూసి.
వాళ్ళకి. హల్లెలూయా, దట్స్ ఫెయిత్. వాడు విశ్వాసం లేకుండా అన్ని చేస్తుంటే ఈయనెవరో, గాలియు సముద్రము వీరికి లోపడుతున్నాయంట. వావ్, ఫెయిత్ హ్యాస్ టు మార్వెల్ పీపుల్, ఆస్టానిష్ దెమ్. హల్లెలూయా, ఆశ్చర్యపోవాలంట. ఫెయిత్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ టూల్. నాట్ ఎ జాబ్, ఒక ఉద్యోగం కాదు, ఒక పెళ్ళి కాదు, ఒక కొడుకు కాదు, ఒక కూతురు కాదు. దానికోసం విశ్వాసమా? ఈ అనుదిన లోక వాటిల కోసం విశ్వాసమా? అవి విశ్వాసం లేకుండా అన్ని జనులకు సమృద్ధిగా ఉన్నాయా లేదా? సమృద్ధిగా ఉన్నాయి. సో వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ ఫెయిత్? అంటే విశ్వాసాన్ని ఏ స్థాయికి తెచ్చేసామో చూడండి మనం. అవునా? అనుదిన ఆహారాన్ని తెచ్చేసాము మనం. వి హావ్ బాట్ ఫర్ అవర్ డైలీ నీడ్స్. అంటే ఆయన అనుదిన ఆహారం ఎలా ఉంటుంది ఇక్కడ? అనుదినము అవతలోడు భయపడి అయ్యో బాబోయ్ ఇంత గొప్ప కార్యాలు చేస్తారు విశ్వాసము అని అనుదినం అనుకునేటంత గొప్ప ఆహారాన్ని ఎంత అల్పాహారంగా చేసేశారో నా బిడ్డలో ఆయన పైన కుర్చీలో కుమిలి కుమిలి బాధపడుతున్నాడు. హల్లెలూయా. You have made my faith down to so small things, to use for so small things. ఈయన ఎవరో, గాలియు సముద్రము నీకు లోపడుతున్నాడు. Who is he? Faith. Faith. ఈరోజు నిన్ను పరిశుద్ధాత్ముడు ఇంకొక స్థాయికి గెంటుతున్నాడని చెప్పండి పక్కన వాళ్ళకి. The Holy Spirit is pushing you to the next level today. Hallelujah. పరిశుద్ధాత్ముడు నేను ఇంకో స్థాయికి వెళ్ళడానికి గెంటుతున్నాడు అని చెప్పండి టుడే. The Holy Spirit is pushing you to go to the next level. ఇంకో స్థాయికి వెళ్ళాలి. ఇక్కడ ఏంటి? వీళ్ళందరికీ విశ్వాసం ఉంది. వీళ్ళందరికీ విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసమో? సమస్తాన్ని విడిచిపెట్టి 3 రోజులు గిక్కురు మనకుండా ఈని ప్రతిదీ మాకు కావాలా అని చెప్పి అర్థం చేసుకునేటంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా దేవుడు దాంతో సంతృప్తి చెందట్లే. వీళ్ళు గెంటుతున్నాడు ఇంకో స్థాయికి. ఏం చేస్తున్నాడు? గెంటుతున్నాడు. గాడ్ ఈస్ పుషింగ్ టు ద న్యూ లెవెల్. హల్లెలూయా. గాడ్ ఈస్ పుషింగ్ దెమ్ టు ద న్యూ లెవెల్. జీసస్ ఈస్ పుషింగ్ యూ. పక్కన వాళ్ళతో ఇలా తోయండి. దేవుడు నిన్ను విశ్వాసంలోకి ఇంకా ముందుకు గెంటుతున్నాడు అని చెప్పండి. God is pushing you to the next level. Hallelujah. Jesus is telling disciples, hey, మీ విశ్వాసం ఎక్కడ? Go forth. God is pushing you. Hallelujah. God is pushing you. Jesus is pushing them. Go to the next level. Don't stay there. అన్నీ తెలుసుకున్నావా? నాకు అన్నీ తెలుసండి బైబిల్లో. మీరు ఏమడిగినా చెప్తాను నేను. God is not happy with that. God is not satisfied with that. అన్యజనులు చూసి ఆశ్చర్యపోవాలంట. వీళ్ళు యేసునందు విశ్వాసం ఉండి వారు వీళ్ళెవరో, వీళ్ళు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళ విశ్వాసము నూతన స్థాయికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. God is pushing them. God is pushing them. God is pushing them to the next level. ఇక్కడతో ఆగిపోవద్దు. కరెక్టే, మీరు అన్ని విడిచి నన్ను వెంబడిస్తున్నారు, పరిశుద్ధంగా జీవిస్తున్నారు, బాగుంది. నన్నే వెంబడిస్తున్నారు, చక్కగా వింటున్నారు, అన్నీ బాగున్నాయి, బాగానే ఉంది. కానీ ఇక్కడతో ఆపొద్దు. పక్కన వాళ్ళతో చెప్పండి, ఇక్కడతో ఆపొద్దు. ఇప్పుడు నీ విశ్వాసాన్ని ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. యూజ్ యువర్ ఫెయిత్ నౌ. యూజ్ యువర్ ఫెయిత్. సో యూజ్ యువర్ ఫెయిత్. ఎందుకంటే నేను మీకు బోధించే మాటలు ఎంత శక్తిగలమైనవి అని వారికి చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. అవి కేవలం విని రాసుకొని బుర్రలోకి వెళ్ళేటంత గొప్పవి కాదు. అవి సమస్తమును జయించేటంత సామర్థ్యము గల మాటలు అవి. హల్లెలూయా. యస్. ఇది కూడా సాధ్యమా? ఇలా కూడా జరుగుతుందా? హల్లెలూయా. కెన్ గాడ్ డూ ఇట్? కెన్ గాడ్ డూ ఇట్? అవును, చేయగలడు దేవుడు ఇలాగా. ఇది దేవుడికి ఏమన్నా కొత్త కాదు. వారి విశ్వాసం ఎక్కడ అంటున్నాడు అనమాట. అంటే ఈ విశ్వాసంతో లోకము కలత చెంది ఆశ్చర్యపోయేటంత గొప్ప కార్యాలు మీరు చేయాలని చెప్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ టెల్లింగ్ దోస్ థింగ్స్. మీకు తెలుసా, దేవుడు ఒక మాట అన్నాడు, నేను చేయు కార్యములు మీరు చేస్తారు, నాకంటే గొప్ప కార్యములు. వావ్. అంటే ఆయన కొన్ని విశ్వాసులకు విడిచిపెట్టేశాడు. ఏంటి?
కొన్ని కార్యాలు విశ్వాసాలకు విడిచిపెట్టాడు. హీ డిడ్ంట్ డూ ఎవ్రీథింగ్. జీసస్ డిడ్ంట్ డూ ఎవ్రీథింగ్. యేసుప్రభు వారు అన్ని కార్యాలు చేయలే. కొన్ని కార్యాలు చేసి కొన్ని చేయకుండా వెళ్ళిపోయాడు. ఎందుకని అంటే ఇంకా గొప్ప కార్యాలు ఎవరి కోసం విడిచిపెట్టాడు? సంఘం కోసం విడిచిపెట్టాడు ఆయన. హల్లెలూయా. హీ లెఫ్ట్ ఓవర్ ద గ్రేట్ థింగ్స్ ఫర్ ద బ్రైడ్. నేను చేయ కార్యాలు మీరు చేస్తారు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తున్నాడు, ఆయన ఎందుకు చేయలేదు? వై డిడ్ంట్ హీ డూ? దేవుడు ఇక్కడ గొప్ప కార్యాలు చేసి ఇవన్నీ కూడా చిన్న కార్యాలంట. ఇంతకంటే గొప్ప కార్యాలు ఎవరి కోసం విడిచిపెట్టాడు? సంఘం కొరకు విడిచిపెట్టాడు. హల్లెలూయా. దేవుడు అంటే ఎక్కడికి వస్తావు? నా పనులు చేయి. హల్లెలూయా. నా పనులు చేయకుండా నా దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు? నేను నీ కొరకు నాకంటే గొప్ప కార్యాలు విడిచిపెట్టా. హల్లెలూయా. నా పరిశుద్ధాత్ముడు, అదే పరిశుద్ధాత్ముడు ద్వారా నేను ఈ కార్యాలు చేశా. అంతకంటే గొప్ప కార్యాలు చేయడానికి నేను అక్కడి నుంచి నా పరిశుద్ధాత్ముడిని పంపించాను. హల్లెలూయా. నేనే చేస్తా. హీ లెఫ్ట్ ఫర్ ద బ్రైడ్. అంటే ఈ వర్తమానం నుంచి ఏ కుటుంబం అయితే ఇప్పుడు దాకా అద్భుతాలు చూడలేదు, అవి చాలా గొప్ప రీతిలో చూడబోతుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. అన్యులు వాటిని చూసి ఆశ్చర్యపోయేటంత ఐశ్వర్యము దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప కార్యాలు. గాడ్ హెస్ లెఫ్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద బ్రైడ్. దేవుడు వధువు కొరకు గొప్ప కార్యాలు విడిచిపెట్టాడని చెప్పండి. God has left great things for the bride. Hallelujah. For the bride. అందుకనే వీటి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి వీటి కొరకు? ప్రేయర్. లార్డ్, యూజ్ మీ టు డూ గ్రేట్ థింగ్స్. అయ్యా, నీ చేసే కార్యాలు, నీ కడకు చేసే కార్యాలు. ఈ వాక్యం అందరికీ తెలుసు, కానీ ఈ వాక్యం కొరకు ఎవరైతే ఆశపడతారో వారి ద్వారానే దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఇఫ్ దిస్ వర్డ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్, దట్స్ నాట్ ఎనఫ్. ప్రతి క్రైస్తవుడికి తెలిసింది. బట్ ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ ఇట్, ఎప్పుడైతే నువ్వు వాటి కొరకు ప్రార్థన చేస్తున్నావో, అంటే వాటి కొరకు నువ్వు ఆశపడుతున్నట్టు. హల్లెలూయా. దెన్ గాడ్ విల్ స్టార్ట్ వర్కింగ్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ విల్ స్టార్ట్ వర్కింగ్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఈ వచనము నెరవేరాలా లేదా? ఈ వచనం నెరవేరకుండా సంఘం వెళ్ళిపోయింది అనుకోండి, యేసయ్య అబద్ధికుడు అవుతాడా లేదా? ఆయన వాక్యం ఫెయిల్ అవుతుందా లేదా? ఎస్. బట్ గాడ్ విల్ నెవర్ ఫెయిల్ హిస్ వర్డ్. అంటే ఆయన కంటే గొప్ప కార్యాలు అంటే బైబిల్లో రాయబడ్డావి, అవి రాయబడలే, ఇంకా గొప్పవి అన్నమాట. ఇంతకంటే గొప్ప కార్యములు నా సంఘము చేస్తుంది. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బిగ్ ఫ్రమ్ ద చర్చ్. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, దేవుడు నీ నుంచి చాలా గొప్ప విషయాలు ఆశిస్తున్నాడని చెప్పండి. మళ్ళీ చెప్పండి, దేవుడు నీ నుంచి చాలా గొప్ప కార్యాలు ఆశిస్తున్నాడని చెప్పండి. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. అంటే నిన్ను చూసి ఇలా కూడా చేయగలరా మనుషులు, క్రైస్తవులకి ఇది కూడా సాధ్యమా అని ఎప్పుడైతే అక్కడ గందరగోళం పడి కొట్టుకుంటూ ఉంటారో వాళ్ళందరూ ఏంటిది అని కొట్టుకుంటున్నారు, అప్పుడు పైనుంచి చూసి దేవుడు ఆనందపడతాడు అనమాట. ఇది నా ప్రియ సంఘము, నేను దీని యందు ఆనందించున్నాను అంటాడు. హల్లెలూయా. Then God will say, that's my bride, I will send my son now. Hallelujah. ఇప్పుడు సమయం వచ్చింది అంటాడు. అప్పుడు దాకా సమయం వచ్చిందా? రాలే. దేవుడు రాక రాసిపోతే రేపు కలుగుతావు. ఎక్కడ కలుగుతావు? రేపు వస్తావా నువ్వు? తయారయ్యే అసలు నువ్వు అంటాడు దేవుడి పై నుంచి. తయారవకుండా ఎక్కడికి వస్తావు? God is not happy with the church. ప్రస్తుతము దేవుడు సంఘంతో సంతోషంగా ఉన్నాడా? నో. యేసయ్య శిష్యులతో సంతోషంగా ఉన్నాడా? వారికి వాక్యం తెలుసా? తెలుసు. అన్నీ విన్నారు, అన్నీ వినేశారు. మూడు రోజులు అన్నీ అడిగి తెలుసుకున్నారు. పైగా అన్నీ విడిచిపెట్టారు. అయినప్పటికీ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దెమ్. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దెమ్. నువ్వు బాగా చదువుతున్నావు అనుకో, చదివి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అన్నీ బాగా చదివేసి 10th ఫెయిల్ అవుతే మీ అమ్మ హ్యాపీగా ఉంటుందా? ఇక చదవను మమ్మీ, నేను ఇక చాలు, నా వల్ల కాదు ఇంకా. అరే కనీసం డిగ్రీ అన్నా చదవరా. అమ్మో నా వల్ల కాదంటే. అలాగే నువ్వు ఎన్ని చేసేసి ఈ కార్యాల దగ్గర ఎవరకుండా కామ్గా ఉన్నావు అనుకో, ఏం తెలియని వాళ్ళగా. అవును. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. The works of the bride are the great things. Hallelujah. The great things are the identity of the church. అక్కడ యేసయ్య గుర్తింపు ఏంటి? ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి. The greatness is the identity
of Jesus. So greatness should be the identity of the church. Hallelujah. గొప్ప కార్యములు యేసయ్య యొక్క గుర్తింపు, గొప్ప కార్యములు కూడా సంఘము యొక్క గుర్తింపు. హల్లెలూయా. క్రాస్ ఈజ్ నాట్ యువర్ ఐడెంటిటీ. కరెక్టే, సిలువ నీ గుర్తింపు కాదు, సిలువ నీ గుర్తింపు కాదు. దేవుడు సిలువ ద్వారా నీకిచ్చిన సామర్థ్యము నీ గుర్తింపు. హల్లెలూయా. The ability that God gave you through the cross is your identity. The qualification that the cross made possible is your identity. ఆ సిలువ రక్తము ద్వారా నీ పాపాలు పోయాయి. దాని ద్వారా నీకు వచ్చినటువంటి సామర్థ్యాన్ని వాడుకోవటము నీ గుర్తింపు. హల్లెలూయా. సో డోంట్ స్టాప్ హియర్, డోంట్ బీ సాటిస్ఫైడ్. కాంప్రమైజ్ అయిపోయింది సంఘము, కాంప్రమైజ్ అయిపోయారు. చాలే, మాకు ఈ బైబిల్ తెలుసు, ఈ వాక్యం తెలుసు, మాకు ఇది తెలుసు, చాలు. ప్రేయర్ లైఫ్లో ఇక వీటి కోసమే ప్రేయర్ చేసుకుంటున్నారు. ప్రభు అప్పులు తీసి అప్పు తీసి కొంతమంది 10,000 కోసం ప్రేయర్ చేస్తున్నారు, 10,000, కొంతమంది 50,000 కోసం ప్రేయర్ చేసుకుంటారు. కొంతమంది చిన్న స్థలం, ప్రభు చిన్న స్థలం నాయన, చిన్న స్థలం, అయ్యా ఒక గది అన్న కావాలని కొంతమంది ప్రేయర్ చేస్తున్నారు. అది కట్టుకోలేకపోతున్నాను నేను, ఒక గది. కొంతమంది ఏమో రోగం తీసే నాయన అని 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది తాగుబడి ముగుదురు మార్చినైనా మార్చి అని కోటాలకు వెళ్ళి ఇసుకుపోయి ఇంకా ఇసుకుపోకుండా వస్తున్నారు. ఒక్కరోజైనా దేవుడిని అడిగావా, ప్రవ్వా ఒక అద్భుత కార్యం చెయ్యి తాగుబోతాడు ముందు, ఆ సీసాను పావుగా మార్చి ఒకరోజు. హల్లెలూయా. మళ్ళీ జన్మలో సీసం ముట్టుకుంటే ఒట్టు. హల్లెలూయా. నచ్చడనేస్తూ నామమున ఈ సీసాలోంచి అగ్గి వచ్చింది కాక అగ్గి వచ్చింది అనుకో, మొత్తం అంతా ఏం కాకుండా అప్పటి నుంచి మీ ఆయన ముట్టుకోడు సీసాను. ఏమైనా నువ్వేం చెప్తే చేస్తానే అంటాడు. One big work would have solved the problem. Hallelujah. బెతనీ అనే పట్టణంలో చంపేయడానికి ఉన్నారు, రాళ్ళు పెట్టి ఏసైని చంపేస్తామంటున్నారు. రాళ్ళు పెట్టి చంపేస్తాం ఏసై అంటాడు. వెలుగుంటుండగా నేను చీకటికి భయపడ్డాను. అక్కడ ఏం చేస్తాడు, లాజరస్ని చనిపోయి లాజరస్ని లేపేస్తే బెతనీ అంతా మారిపోతారంట. హల్లెలూయా. రాళ్ళతో కొట్టి చంపేసి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ముక్కుతున్నారండి ఏసైకి. One miracle. ఈరోజు అందరూ దేవుణ్ణి కొత్తగా తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. యు ఆర్ నోయింగ్ గాడ్ ఎట్ ఎ న్యూ లెవెల్. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈరోజు నువ్వు యేసయ్యని కొత్తగా తెలుసుకోబోతున్నావు అన్నాడు. yes, you are knowing God at a new level today. ఆ జాబ్ అడక్క, లార్డ్ గివ్ మీ దట్ కంపెనీ. హల్లెలూయా. ఆ ఇండస్ట్రీ. హల్లెలూయా. ఆస్క్. God says, if you know your God, అందుకే అంటాడు తమ దేవుణ్ణి ఎరుగువారు మాత్రమే గొప్ప కార్యాలు చేయగలుగుతారంట. ఎందుకని? తమ దేవుణ్ణి ఎరుగువారు మాత్రమే గొప్ప కార్యాల కొరకు ఆశపడతారంట. హల్లెలూయా. Only those who know God at a deeper level will expect great things from God. దేవుణ్ణి లోతుగా తెలుసుకునే వారే దేవుడి నుంచి గొప్ప కార్యాలు కావాలి అని ఆశపడతారంట. దే లాంగ్ ఫర్ ఇట్, దే లాస్ట్ ఫర్ ఇట్. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్. ఒక రోగం పోవడమో కాదు, నీ జీవితం వృద్ధుడైపోయి చనిపోవడం కాదు. నో 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 నో. గాడ్స్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద చర్చ్. పక్కన చెప్పండి, ఈరోజు నుంచి నీ ప్రార్థనా జీవితం మారిపోతుంది కదా అనండి. హల్లెలూయా. This should change your prayer life. అవును, దిస్ వర్డ్స్ షుడ్ ప్రేయర్. జీసస్ మార్వెల్డ్. హల్లెలూయా. వాడు ఆశ్చర్యపోయారంట. తండ్రి అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. హల్లెలూయా. ఎందుకు? శిష్యులు చూసి ఆశ్చర్యం. ఎందుకు? తండ్రి మీద తనకుండే విశ్వాసాన్ని దేని కొరకు వాడుతున్నాడు? ఆధిపత్యం. హీ ఈజ్ యూజింగ్ హిస్ ఫెయిత్ టు డామినేట్ డిస్ట్రాక్షన్. హల్లెలూయా. టు డామినేట్ డిస్ట్రాక్షన్. చెరను చెరగా పట్టుకున్నాడంట. అది చెర అని పట్టుకున్నాడంట. చెరను చెరగా పట్టుకున్నాడు. క్యాప్టివిటీ, క్యాప్టివ్. మరణాన్ని ఏం చేశాడో తెలుసా? పడక చేసి పడేశాడు. హల్లెలూయా. హీ మేడ్ డెత్ యాజ్ ఎ స్లీప్. ఆ చిన్నది ఏం చేస్తుంది? పడుకుందంట. హల్లెలూయా. హీ మేడ్ డెత్ యాజ్ ఎ స్లీపింగ్ టైం. గోల్డ్. విశ్వాసాన్ని ఇలా వాడాడు అనమాట యేసుప్రభు వారు. గాడ్ సెడ్, అప్పుడు జరిగా ఇప్పుడు జరగవు. అప్పుడు దేవుడు ఎలా ఉంటుందని పైన ఒకసారి ఊహించుకోండి. అందుకోసమే నీకు వాక్యము గనక తెలియాలంటే
నీకు దేవునితో సంబంధం ఉండాలి. హల్లెలూయా. అనుదిన ఆహారం అన్నమాట. అనుదిన ఆహారం. గాడ్ వాంట్ టు టెల్ యూ న్యూ థింగ్స్, గ్రేట్ థింగ్స్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్. గొప్పగా ఆశపడాలి మన దేవుడి నుంచి. ఎలా ఆశపడాలా? గొప్పగా ఆశపడాలి. గాడ్ వాంట్స్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ అవర్ లైఫ్, గ్లోరియస్ థింగ్స్ ఫర్ అవర్ లైఫ్. హల్లెలూయా. అందుకనే గాడ్ ఈస్ పుషింగ్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఏమండి, ఎప్పుడైతే సంఘం ఇలాంటి కార్యాలు చేస్తుందో, నా వాక్యం నెరవేరింది. వాక్యం నెరవేరాక వస్తాడా, నెరవేరకుండా వస్తాడా దేవుడు? నెరవేరిన తర్వాతే. వధువు కొరకు గొప్ప కార్యాలు విడిచిపెట్టాడంట. అది ఇప్పుడు దాకా వధువు నెరవేర్చిందా? నెరవేర్చలే. ఎందుకు నెరవేర్చలే? వధువుకి బోధింపబడలే. ఎందుకు బోధింపబడలే? వినలే. అందుకే వినే సామర్థ్యం కూడా కావాలండి. ఏం కావాలా? యూ క్యాన్ హియర్. గాడ్ విల్ టీచ్ యూ గ్రేట్ థింగ్స్. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాంటి విషయాలు నువ్వు వింటావో అప్పుడు దేవుడి నుంచి నీవు గొప్ప కార్యాలు నా కొరకు విడిచిపెట్టాడా? ఎస్, గాడ్ లెఫ్ట్ గ్రేట్ థింగ్స్ టు యూ. తండ్రి మన కొరకు ఏ కార్యాలు విడిచిపెట్టాడు? గొప్ప కార్యాలు. గాడ్ హ్యాస్ లెఫ్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్. యేసుకి చెప్పాడు అనమాట, యేసయ్య నువ్వు ఈ చిన్న చిన్న కార్యాలు అన్నీ చేసి, తుఫాన్ ఆపాడు, 4 రోజులు చనిపోయిన వాళ్ళు లేపడం, ఇలాంటి చిన్న చిన్న కార్యాలు అన్నీ చేసేసి అసలైన ఈ సంఘాన్ని విడిచిపెట్టేసి రమ్మన్నాడు. అందుకే ఆయన ఏం చేశాడు? ఈ చిన్న చిన్న అన్నీ చేసి అసలైన కార్యాలు విడిచిపెట్టి వచ్చాడు అనమాట. మనమేమో అవి కూడా లేవు, అవి కూడా ఇప్పుడు జరగవంట, అప్పుడు జరిగాయి ఇక జరగవంట. అసలు కార్యాలే జరగవంటే యూ నీడ్ టు నౌ అండర్స్టాండ్. Now understand what God wants to talk and tell these things. అందరూ చెప్పండి, గొప్ప కార్యాలు నా కొరకు విడిచిపెట్టాడు. హల్లెలూయా. మన కొరకే, పక్కన చెప్పండి, మన కొరకే విడిచిపెట్టాడు గొప్ప కార్యాలు. God has left great things for us. అవి ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా. God has left great things for us. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, great men could do great things because they heard great words from God. Great men could do great things because they heard great words from God. గొప్ప వాళ్ళు గొప్ప కార్యాలు చేయడానికి గల కారణం ఏంటంటే వారు దేవుడి నుంచి గొప్ప విషయాలు విన్నారు. హల్లెలూయా. ఈరోజు మీరందరూ ఈ గొప్ప విషయాలు వింటున్నారు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. It begins by hearing. Every great thing begins by hearing. Then hearing gives you desire. Hallelujah. నీవు వినడం ద్వారా పరిశుద్ధాత్ముడు నీకేమిస్తాడు? ఆశనిస్తాడు. Hallelujah. He will long for it and then you will pray. అప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు ఈ విషయాలు నీ జీవితంలో చూసుకోగలుగుతావు. Hallelujah. Let us pray. ప్రార్థించుకుందాం. ఎంతమంది గొప్ప కార్యాలు నా కొరకు విడిచిపెట్టిన గొప్ప కార్యాలు చేద్దాం అనుకుంటారో? లెట్ us stand. Let us stand. God's waiting in heaven. నజరేయుడైన యేసయ్య, అవును తండ్రి, నీ కుమారుని ద్వారా నీవు మాకు ఏమిచ్చావో నీ వాక్యములో ఈరోజు మేము చూడగలుగుతున్నాం. నీవు మా కొరకు ఏం విడిచిపెట్టావో కేవలము వినుట ద్వారా, కేవలం నేను వెంబడించడం ద్వారా, కేవలం పరిశుద్ధంగా జీవించడం ద్వారా నీవు ఆనందపడలే. అక్కడ శిష్యులందరూ పరిశుద్ధంగా జీవిస్తున్నారు. వారు వారి సంసారాల్ని, కుటుంబాలని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తూ వింటున్నా సరే నీవు వారి విశ్వాసాన్ని నేను ఇంకా దీంతో సంతృప్తి చెందట్లేదని వారి విశ్వాసంతో సంతృప్తి చెందలే. ఈ కార్యాలు చేయాలని నీవు ఆశపడుతున్నావయ్యా. అవును, నీ వధువు కొరకు గొప్ప కార్యాలు విడిచిపెట్టావు కాబట్టి వధువు ఎప్పుడైతే వాటి కొరకు ఆశపడతాదో దేవుడు వాటి ద్వారా చేస్తాడు. అవునయ్యా. ఇదిగో ఇప్పుడు సంఘము బలహీనముగా ఉంటుండగా ఆ బలహీనతను బలముగా మార్చండి. హల్లెలూయా. yes Lord, we are expecting this. గొప్ప విషయాలు వినడం ద్వారా మేము మారుతున్నామయ్యా. అవును, దేవుడి నుంచి బై లిసనింగ్ ట్రాన్స్ఫార్మ్స్ యూ. హల్లెలూయా. లిసనింగ్, వినుట నిన్ను మార్చేస్తుంది. అవును ప్రభువా, నీవు నా కొరకు గొప్ప కార్యాలు విడిచిపెట్టావు. నేను ఎందుకు ఈ చిన్న చిన్న వాటి కొరకే జీవితాంతము బాధపడుతున్నాను, వాటి కొరకే ప్రార్థన చేస్తున్నాను? ఏంటి ప్రభువా, ఏంటి నా జీవితము? నీవు నా నుంచి ఏం కోరుకుంటున్నావు? నన్ను స్వస్థపరిచి ఈ పట్టణంలో ప్రతి ఎయిడ్స్ రోగిని స్వస్థపరచు అని ఎయిడ్స్ రోగి ప్రార్థన చేయండి. హల్లెలూయా. నా క్యాన్సర్ని తీసివేసి ప్రతి క్యాన్సర్ని తీసివేసే సామర్థ్యాన్ని దయచేయి.
నాకు ఐశ్వర్యం ఇచ్చి ప్రతి దరిద్రాన్ని తీసివేసే ఐశ్వర్యము దయచేయి. హల్లెలూయా. బ్లెస్ మీ మై గాడ్, డోంట్ ఆస్క్ స్మాల్ థింగ్స్. అంటే ఎటువంటి కార్యాలు అడగాల దేవుణ్ణి? దేవుడు నీ కొరకు ఎటువంటి కార్యాలు విడిచిపెట్టాడు? వాట్ డిడ్ గాడ్ స్టోర్ ఫర్ యూ? హి హస్ స్టోర్డ్ బిగ్ థింగ్స్. హల్లెలూయా. బిగ్ థింగ్స్, గొప్ప కార్యాలు ఆయన సంఘం కొరకు విడిచిపెట్టాడు. ఇది నా ప్రియ సంఘము, నేను దీని యందు ఆనందించున్నాను. నా కుమారుడా, నీవు వెళ్ళి పెళ్లి చేసుకో అని అనాలా యేసయ్యతోటి. హల్లెలూయా. అవును, నీ సంఘము ఇదిగో నీ వధువు గొప్ప కార్యాలు చేస్తుంది. నువ్వు చెప్పినట్టే నీ సంఘము గొప్ప కార్యాలు చేస్తుంది భూమి మీద. ఎస్, నీవు విడిచిపెట్టావు. ఎస్, యూ హ్యావ్ లెఫ్ట్ దిస్ థింగ్స్ ఫర్ అస్. కొన్ని గొప్ప కార్యాలు సంఘం కోసం విడిచిపెట్టావు. గాడ్ హ్యాస్ స్టోర్డ్ ద బెస్ట్ ఫర్ ద బ్రైడ్. హల్లెలూయా. గాడ్ సెడ్, జీసస్, యేసయ్యా, ఈ విడిచిపెట్టాయి, ఇదిగో ఈ గొప్ప విషయాలు విడిచిపెట్టాయి. Leave all these big things. Leave all these big things for my bride. Leave the big things and the best things for the bride. యేసయ్య అవన్నీ విడిచిపెట్టేశాడు సంఘం కొరకు. హల్లెలూయా. సంఘము కొరకు. అందుకే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు భూమి మిగులత ఆశతో బారిపడుతుందంట. హల్లెలూయా. భూమినే మార్చేస్తా. హల్లెలూయా. కరువు లేకుండా చేస్తా, తుఫాన్ లేకుండా చేయగలను. హల్లెలూయా. I can bless the world. హల్లెలూయా. Because of the church. Yes. నేను ఇంత గొప్ప కార్యాలు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నీవు సిద్ధపడుతున్నావా సంగమా? ఆర్ యు డిజైరింగ్ ఫర్ దిస్ థింగ్స్? హల్లెలూయా. అంటే ఈ లెక్కన ఐశ్వర్యం రావడము చాలా సులువైన పని. హల్లెలూయా. క్యాన్సర్ పోవడము సులువైన పని. ఎయిడ్స్ పోవడము సులువైన పని. నీకు 100 కోట్లు రావడము సులువైన పని. హల్లెలూయా. ఆ రిపోర్ట్లు నార్మల్ రావడము సులువైన పని. ఆ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి పోవడము సులువైన పని. ఆ ఎయిడ్స్ రోగం పోవడము సులువైన పని. హల్లెలూయా. అవి పెద్ద కార్యాలు అనుకుంటావు, దేవుడు చేయగలడా అనుకుంటావు. అవన్నీ చిన్న చిన్న పనులు దేవుడు సులువుగా చేసేస్తాడు. హల్లెలూయా. గాడ్ కెన్ డూ బిగ్ థింగ్స్. నా 20 లక్షల అప్పు తీర్చగలడా? చాలా సులువుగా తీర్చగలడు ఈ దేవుడు. హల్లెలూయా. నీవెందుకు ఆలోచిస్తున్నావు ఇంకా? నేను తీర్చగలనా లేనా? ఆ 50 లక్షలు తీర్చగలనా లేనా? తీరుస్తాను. ఆ 1 కోటి రూపాయల అప్పు తీర్చేస్తాను. ఆ రోగాన్ని తీసివేస్తాను. ఆ ఆపరేషన్ నేను క్యాన్సిల్ చేయగలను. ఆ మరణకరమైన వ్యాధిని చాలా సులువుగా తీసేయగలను. హల్లెలూయా. ఐ కెన్ డూ. ఆ కనని గర్భాన్ని కనే గర్భముగా చేయగలను. హల్లెలూయా. ఆ గెడలను తీసివేయగలను. ఆ దరిద్రాన్ని తీసివేయగలను. నీ వ్యాపారాన్ని ఎవరు ఊహించినంత అత్యధికంగా ఆశీర్వదించగలను. హల్లెలూయా. ఐ కెన్ డూ దీస్ థింగ్స్. ఇవన్నీ చిన్న చిన్న పనులు, ఇవన్నీ చిన్న చిన్న పనులు నేను చేయగలను. ఐ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఐ కెన్ డూ. నీవు నేను చేయగలనా లేదా? నీ కూతురు పెళ్లి చేయలేను అనుకుంటున్నావా? నీ కొడుకు పెళ్లి చేయలేనా? ఉద్యోగం ఇవ్వలేనా? ఇల్లు కట్టి పెట్టలేనా? అవన్నీ నేను చాలా సులువుగా చేయగలను. హల్లెలూయా. ఆస్క్ మీ బిగ్ థింగ్స్. హల్లెలూయా. నేను గొప్ప దేవుణ్ణి. నేను సంఘం కొరకు దేటిని విడిచిపెట్టానో తెలుసా? అవి చేయకుండా నా కుమారుడు ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? గొప్ప కార్యాలన్నీ విడిచిపెట్టేశాడు ఆయన. ఎవ్రీ బిగ్ థింగ్ వాస్ లెఫ్ట్ ఓవర్. Every great thing was left over by Jesus for the church. Hallelujah. సంఘము కొరకు గొప్ప గొప్ప కార్యాలన్నీ యేసయ్య ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నేను చేయను. సంఘమా, వచ్చే ముందు నువ్వు చేయి. హల్లెలూయా. యు డు ఇట్ చర్చ్. దీస్ గ్రేట్ థింగ్స్. సంఘమును చూసి ఇది కూడా సాధ్యమా సంఘానికి అని ఆశ్చర్యపోవునట్లు నేను సంఘం కొరకు ఇవన్నీ విడిచిపెట్టమని నా కుమారుడితో నేనే చెప్పాను. హల్లెలూయా. జీసస్ డిడ్ యాజ్ ద ఫాదర్ సెడ్. తండ్రి చైనా వద్దు, ఈ పెద్ద కార్యం విడిచిపెట్టే, ఈ పెద్ద కార్యం చేయక, ఇది సంఘం కొరకు. హల్లెలూయా. ఈ పెద్ద కార్యం చేయనా ప్రభువా? వద్దు యేసయ్య, నువ్వు ఈ పెద్ద కార్యం చేయక, ఇది సంఘం కొరకు విడిచిపెట్టే. జీసస్ లెఫ్ట్. అలాంటి సంఘము ఇప్పుడు జరగవా అని అవిశ్వాసంలో ఉంటే దేవుడు, గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. ఆ శిష్యులు పరిశుద్ధంగా ఉన్నారు, వాళ్ళు వాక్యం వింటున్నారు అని విడిచిపెట్టేశారు. బట్ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దట్. గాడ్ ఈజ్ పుషింగ్ యూ. హల్లెలూయా. దేవుడు నిన్ను కొత్త స్థాయికి వెళ్తున్నాడు. నజరేయుడైన యేసు నామమునయ్యా, ఎవరైతే గొప్ప కార్యాల కొరకు ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిలో ఉండే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న అప్పులు, అవన్నిటినీ తీసివేయండి అయ్యా. టేక్ ఇట్ లార్డ్, టేక్ ఇట్ ఆఫ్. డైవర్స్ని క్యాన్సిల్ చేసేయండి. అది చాలా చిన్న పని అయ్యా నీకు. ఆ గర్భాన్ని తెరవడము, నీ భర్త మళ్ళా నీ దగ్గరికి రావడము, అది చాలా చిన్న పని. అక్రమ సంబంధము కొట్టివేయడము చాలా చిన్న పని. హల్లెలూయా. ఆ మద్యం విడిచిపెట్టడము, ఆ వ్యాధి పోవడము, ఇట్స్ అ స్మాల్ థింగ్ ఫర్ జీసస్. లార్డ్ జీసస్, డెలివర్ us. గివ్ us న్యూ మైండ్. మాకు కొత్త తలంపులు, మా మనసును నూతన పరిచయ. నీవు సంఘము ద్వారా ఎలాంటివి చేయబోతున్నావో, ఓ మై గాడ్, రివీల్ దిస్ థింగ్స్ ఇన్ జీసస్ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.